మొత్తానికి నా కారు పూజ అయిపోయింది. నేను హైదరాబాద్ బయలుదేరానండి. కానీ ఆకలేస్తుంది. ఇవాళ సోమవారం 12 దాటిపోయింది. సరే ఒకసారి టిఫిన్ అని ఏమైనా చేద్దామని అనుకుంటే టిఫిన్ ఎక్కడ కనబడలేదు. కానీ ఇక్కడ చూస్తే రోడ్ పైన ఒక హోటల్ ఉంది. సరే వెళ్దామని వెళ్ళాను. అడిగితే వాళ్ళు పూరి చేస్తున్నారు. నాకు పూరి అంటే చాలా ఇష్టం. పూరి తెమ్మన్నాను. పూరి తెచ్చి ముందర పెట్టాడండి. మసాలా పప్పు స్మెల్ భలే వచ్చింది. చాలా బాగుంది. మసాలాతో పప్పు చేసి అది తినేసానండి. అసలు కడుపు నిండా తినేసి బయలుదేరిన. ఎందుకంటే మధ్యలో ఏ టెంపుల్ కలిసినా దర్శనం చేసుకుని నిమ్మలంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కు ప్రశాంతంగా అనుకున్నాను. కానీ అక్కడికి హైదరాబాద్ దగ్గరలో మన మెయిన్ రోడ్ మీద కట్టమైసమ్మ టెంపుల్ ఉందని చాలామంది చెప్తున్నారు. అక్కడ దర్శనం చేసుకుని వెళ్దామని మొత్తం తిన్నాను. ఇంకా బయలుదేరాను. ఇక వచ్చేసానండి. కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. చూద్దాం ఎలా ఉంది అమ్మవారి టెంపుల్. మీరందరూ దర్శనం చేసుకోండి దయచేసి. నాకు కూడా ఎంత ఇష్టమైన అమ్మవారో నాకు తెలుసు. చాలా అద్భుతమైన అమ్మవారు అంట. ఆ అమ్మవారు చెప్తే నేను కిందికి దిగి వెళ్తుంటే చూడడానికి చాలా బాగుంది. చెట్లు వచ్చేసి రాగి చెట్టు, యాప చెట్టు ఉందండి. చాలా అద్భుతం. దాని కింద నాగదేవతలు ఉన్నాయి. నాగదేవతలు దర్శనం చేసుకొని ఫస్ట్ అక్కడ దీపాంతాలు వెలిగించేసి నేను అగరబత్తులు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి లోపలికి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి, పూజ చేయించుకుందామని అనుకున్నాను. కానీ మొత్తం అయితే ఇక్కడ ముందైతే దర్శనం చేసుకున్నాం. నేనైతే ఫస్ట్ టైం వరంగల్ నుండి ఎన్నోసార్లు బయటకు వెళ్తూ ఉంటా, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ మనసు బాగలేనప్పుడు ఆ తల్లి ఖచ్చితంగా పిలిపించుకుంటుంది ఎవరికైనా. ఈరోజు నా మనసు కొంచెం ఎందుకో బాధగా అనిపించింది. ఏం చేయాలి, టెంపుల్ అన్నీ తిరుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచన నాలో ఉంది. కాబట్టి నేను అక్కడికి రాగానే అమ్మవారు కనబడ్డది. కొన్ని సంవత్సరాలుగా నేను హైదరాబాద్కి వస్తున్నాను పోతున్నాను, కానీ ఎప్పుడు ఆ దర్శనం చేసుకోలే. ఇక్కడ అమ్మవారిని మంచిగా పూజ చేసుకొని నేను లోపలికి వెళ్తున్నానండి. చూద్దాం. నేను వెళ్ళే టైంకి వారు బోనాలు చేస్తున్నారు, బియ్యం పోస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది ఆ తల్లిని దర్శనం చేసుకోవడం ఈ టైంలో. అప్పటికే 10:30 అయిపోయింది. కానీ గుడి ఎప్పుడు ఓపెన్ ఉంటుందట. ఒక్కసారి ఆ తల్లిని దర్శనం చేసుకోండి. ఎంత అద్భుతంగా దర్శనం ఇస్తుందంటే చూసిన వారికి ఖచ్చితంగా తల్లి కళ్ళ అలా నిలబడిపోయినాయి నా కళ్ళు అయితే. ఇంకా మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ హైదరాబాద్ ఉన్న వాళ్ళైనా సరే, ఎక్కడైనా దూరంలో ఉన్న వాళ్ళు సరే దర్శనం చేసుకోండి. హైదరాబాద్లో ఈ టెంపుల్ వచ్చేసి మనం వరంగల్ నుండి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. చాలా అద్భుతమైన టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. నా మనసులో కోరిక ఉంది, అది వాళ్ళ దగ్గర కోరుకున్నాను. అందరు బాగుండాలి, నా కోరిక అంతా అందరు బాగుండాలి, హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు వెళ్తుంది కదా అమ్మ కూడా చెప్పింది, చాలా అద్భుతమైన అమ్మవారమ్మ, దర్శనం చేసుకోండి అని. మనసు పూర్తిగా తల్లిని దర్శనం చేసుకుని అందరూ బాగుండాలి. అందులో నా ఫ్యామిలీ ఉండాలి. నా ఫ్యామిలీ అంటే మీరందరూ నా ఫ్యామిలీ. నాకు దయచేసి నా మనసుకు ఎందుకు ఈరోజు కొంచెం బాధ అనిపిస్తే ఆ తల్లి నాకు ఎదురుపడ్డదంటే నేను చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనసు కష్టం ఉన్నప్పుడే తల్లి ఎదురు వచ్చింది అనుకోండి, మనకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈలోగా అయ్యగారు అన్నాడు కుంకుమాభిషేకం చేసుకోమ్మా అంటే పోయి నేను నా చేతులతోనే కుంకుమాభిషేకం చేసుకున్నాను, మంత్రాలు చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది నా జీవితంలో. ఎందుకంటే అందరు బాగుండాలని నేను కోరుకుని నా మనసుకు ఏదో చిన్న గాయమైంది. ఆ గాయం కూడా మీకు చెప్తాను తర్వాత. దర్శనం చేసుకోండి అమ్మవారిని అయితే. ఖచ్చితంగా మన మనసులో ఏ కోరికున్నా కట్టమైసమ్మ తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. చూసిన వారి జన్మ ధన్యం. ఆ తల్లి ఎప్పుడు తోడుగా ఉంటుంది, ఏ ఆపద రాకుండా కాపాడుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంతటి అద్భుతం చూసిన ఆ తల్లి ఎవరు ఎప్పుడు చేయొద్దు పెట్టేది. ఇక్కడ గుమ్మడికాయలు అవన్నీ అమ్ముతారు పూజ చేసుకోవడానికి. చూసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఆ తల్లిని దర్శనం చేసుకోవడానికి అందరూ